అనుష్క విక్రమ్ ప్రభు జంటగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఘాటి. ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. వేదం వచ్చిన 15 ఏళ్లకు మరొకసారి అనుష్క క్రిష్ కలిసి చేసిన సినిమా ఇది. ఇంతకీ ఘాటి ఎలా ఉంది? స్వీటీకి హిట్ పడిందా లేదా? ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి? నేరుగా ఘాటి కథలోకి వెళ్తే కాష్టాల నాయుడు, కుందుల నాయుడు అనే ఈ ఇద్దరు మినహా ఇంకెవ్వరూ కూడా ఆంధ్ర ఒడిశా సరిహద్దు తూర్పు కనుమకొండల్లో మేలు రకం గంజాయి సాగు చేయటానికి వీల్లేదు. ఎవరైనా ఈ నిబంధన అతిక్రమిస్తే క్రూరంగా చంపేస్తుంటారు. అంతలా ఆ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. అయితే తండ్రి మరణం తర్వాత తల్లికిచ్చిన మాట ప్రకారం గంజాయి మోసే ఘాటి పని వదిలేసి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న దేశిరాజు తన మరదలు బస్ కండక్టర్ శీలావతి నాయుడు బ్రదర్స్ ఎందుకు టార్గెట్ చేశారు? అందరిలో ఒకరుగా ఉండే శీలావతి ఘాటీలను ఏకం చేసే నాయకురాలిగా ఎలా ఎదిగింది? పోలీసుగా నటించిన జగపతి బాబు పాత్ర ఏంటి? నాయకురాలు శీలావతిగా అనుష్క స్ట్రాంగ్ గా నిలబడిందా? ఇదే స్టోరీ. దర్శకుడు క్రిష్ కి 100కి 100 మార్కులు వేస్తారు ప్రేక్షకులు. అందుకే ఘాటిపై కూడా అంచనాలు ఆ రేంజ్ లో పెట్టుకున్నారు. పైగా గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురు, కంచే సినిమాలేవి పాన్ ఇండియా కోసం తీయలేదు. కానీ ఆ సినిమాల్లో కొత్త ప్రపంచం పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బలమైన పాత్రలు, వాటి భావోద్వేగాలు గుండె లోతుల్ని తట్టి లేపేలా ఉంటాయి. ఆ సినిమాలన్నీ చూస్తున్నంతసేపు ఈ సినిమా కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న నిజమైన కథ అనిపిస్తుంది. అయితే ఘాటీలోనూ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అయిన క్రిష్ గత సినిమాల్లో ఉన్న భావోద్వేగాల్ని బలంగా తీయటంలో అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఘాటీ స్టోరీ స్టార్టింగ్ బాగుంది. హీరో హీరోయిన్స్ పరిచయం అదిరింది. సాధారణంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ ట్విస్ట్ ముందే ఊహించొచ్చు. పైగా స్టోరీ వాట్ నెక్స్ట్ అనేది ముందే తెలిసిపోతుంది. మంచి సన్నివేశాలు రాసుకున్న క్రిష్ ఓ బలమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ సామాన్య మహిళ చేసే పోరాటాన్ని ఉద్విగ్నంగా చిత్రీకరించలేకపోయాడు అనే చెప్పాలి. గంజాయికి వ్యతిరేకంగా సమాజానికి సందేశం ఇవ్వాలన్న తపన ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. కథలో భాగంగా మెయిన్ పాత్రలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల్ని ప్రేక్షకులు నమ్మటం కష్టంగానే ఉంటుంది. లారిసా, జిష్ణుసేన్ గుప్తా క్యారెక్టర్లు ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. సాయి మాధవ్ బుర్రా రాసిన సారా సొమ్ముతో స్కీముల్ లాంటి పొలిటికల్ పంచులు థియేటర్లో బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ఎలాంటి క్యారెక్టర్లో అయినా అనుష్క విశ్వరూపం చూపిస్తుందన్నది ముందుగా తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించని రస్టిక్ అండ్ రా రోల్లో కుమ్మేసింది. యాక్షన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనేలా చేసింది. ఇక విక్రమ్ ప్రభు తనకిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. రవీంద్ర విజయ్, చైతన్యరావు, జగపతి బాబు, విటివి గణేష్, జిష్ణుసేన్ గుప్తా, లారిసి బోనేసి అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. పుష్ప, దసరా మూవీస్లా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన క్రిష్ ఆ స్థాయిలో మూవీని తెరకెక్కించడంలో తడబడ్డాడనే చెప్పాలి. అనుష్క నటన మెప్పిస్తుంది. కానీ క్రిష్ అనుష్క కాంబో మాత్రం నిరాశపరుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.